ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒక్కొక్క యోగము గజకేసరి యోగము, రాజయోగము, ధనయోగము అని ముందు చెప్పాను కదా! అవి ఏ డేట్స్‌లో వస్తాయి, ఏ ఏ రాశులకు వర్తిస్తాయి అని క్లియర్‌గా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు రాసుకునే ప్రయత్నం చేసుకోండి. ముందుగా గజకేసరి యోగము అక్టోబర్ 3, 4, 5, అక్టోబర్ 30, 31 ఈ సమయంలో చంద్రుడు కర్కాటకంలో, ఉచ్చంలో గురునితో కలిసి ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే చదువు, ఉద్యోగము, రాజకీయ పదవులు, గౌరవం పెరుగుతుంది. దీనిలోనే ఇంకో సబ్ పాయింట్ ఏంటంటే లాభం పొందే రాశులు ఏమిటి అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి. మేషము, ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, కొత్త పదవి వస్తుంది. కర్కాటక రాశి వారికి శుభకార్యాలు, కుటుంబంలో సుఖం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సొంత ఇల్లుంటుంది, వాహనాలు కొనుక్కుంటారు. మీన రాశి వారికి వ్యాపారము, ఆర్థిక లాభము ఉంటుంది. ఎప్పుడు ఈ గజకేసరి యోగంలో ఉన్నప్పుడు, నేను ఇందాక చెప్పిన డేట్స్ లో. తరువాత ధనయోగము రెండో పాయింట్. ఈ ధనయోగం పట్టే తేదీలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు. అయితే ఇవి ఎవరెవరి సంయోగం వల్ల అంటే బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో బలంగా ఉండే సమయంలో ఈ ధనయోగం కలుగుతుంది. అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ధనలాభము, కొత్త వ్యాపార కాంట్రాక్ట్లు, కళారంగంలో విజయాలు, ప్యాకేజీలు పెరగడాలు. ఇది ధన రూపంగా కలిసి వచ్చేది. అయితే ఏ రాశులకు లాభం పొందుతారు అంటే కనుక వృషభ రాశి వారికి స్థిరాస్తి లాభము, గృహ సౌఖ్యము. మిథున రాశి వారికి వ్యాపారంలో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ఆ కన్యా రాశిలో ఉండే ఐటీ ఉద్యోగులకు, కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ధనస్సు రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయి అన్నమాట. ఇది ధనయోగము. అయితే మూడవది రాజయోగము ఏ తేదీల్లో కలుగుతుంది అంటే కనుక అక్టోబర్ 18 నుంచి 23 వరకు రాజయోగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎవరెవరి వల్ల అంటే సూర్యుడు తులాలో ఉచ్చ స్థితిలో శని భగవానుడితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ రాజయోగం ఏర్పడుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయంలో మార్పులు రావడము, కొత్త కూటములు ఏర్పడము, ప్రభుత్వ విధానాలు మారడము, వ్యక్తిగతంగా కూడా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పదవులు రావడము, గౌరవం రావడము. ఇది మనకి రాజయోగం జరిగే సమయము, ఫలితాలు. అయితే ఇప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అంటే కనుక సింహరాశి వాళ్ళకి నాయకత్వంలో ఎదుగుదల ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంటే ఏ రాజకీయ నాయకులైతే సింహరాశిలో ఉంటారో వారికి ఇవి వర్తిస్తాయన్నమాట. తర్వాత తులారాశిలో ఉండే వారికి వ్యాపార, రాజకీయ కాంట్రాక్టులు వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, గౌరవప్రదమైన స్థానము కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి రాజకీయంగా అనుకోని ఎదుగుదల వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే ఇవి మూడు యోగాలు. మూడు యోగాలు ఏ డేట్స్ లో వస్తాయి, ఎవరెవరు కలిస్తే వస్తాయి, దాని యొక్క ఫలితం ఏంటి, అవి ఏ రాశులకి ఎలాంటి ప్రభావం ఇస్తోంది అనేది సవివరంగా ఒక్కొక్కటి సావధానంగా మీకు తెలియపరిచాను. ఈ వివరాలు తెలుసుకొని ఆ గ్రహాల యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే.